వర్క్ శారీస్ లో తీసుకొచ్చాను. అది ఫ్యాన్సీలో వర్క్ లో కూడా చాలా తక్కువ ప్రైస్. ఎంబ్రాయిడరీ డిజైన్, జర్కన్ స్టోన్స్, గోల్డెన్ సిరోస్కి స్టోన్స్ కట్ బోర్డర్ తోటి అయితే బ్యూటిఫుల్ గా ఉండింది కదా. ఎగ్జాక్ట్ బీట్స్ వర్క్ పై బోర్డర్ లో కూడా చాలా యూనిక్ గా ఉండింది, బ్యూటిఫుల్ గా ఉండింది కదా. జిమ్మి చో ఫ్యాబ్రిక్ లో मैं लंदन से आई हूँ और डिपार्टमेंट पूरा डिपार्टमेंट्स भी अच्छा है, सर्विस बहुत अच्छी है क्वालिटी एकदम अच्छा है। హలో ఫ్రెండ్స్, అందరికైతే నమస్కారం. ఈ రోజు అయితే నేను వర్క్ శారీస్లో తీసుకొచ్చాను. అండ్ మన సౌత్ సైడ్ అయితే వర్క్ శారీస్ చాలా యూజ్ అవుతాయి. అండ్ షాప్ ఉన్న వారికైనా, ఇప్పుడు బిజినెస్ రన్అప్ చేస్తున్న వారికైనా ఇలాంటి రిక్వైర్మెంట్, అది ఫ్యాన్సీలో వర్క్లో కూడా చాలా మందికి అయితే రిక్వైర్మెంట్ ఉన్నాయి. కాబట్టి మన ఇషితా హౌస్ తరపు నుంచి చాలా తక్కువ ప్రైస్, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ ప్రైస్ నుంచి మీకు కూడా తీసుకొస్తే మంచి బెనిఫిట్ తోటి బిజినెస్ అయితే స్టార్ట్అప్ చేయొచ్చు. అండ్ ఇందులో డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్, అండ్ అంతేకాదు డిజైన్తో పాటు ఇందులో జర్కన్ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ అంతేకాదు కట్ బోర్డర్ విత్ ఎంబ్రాయిడరీ చేశారనమాట. అండ్ ఇలాంటి డార్క్ కలర్లో గోల్డెన్ కలర్ వివింగ్ తోటి బుట్టీస్ ఇచ్చారు కాబట్టి చాలా యూనిక్గా ఉండింది. బుట్టీస్లో కూడా జర్కన్ స్టోన్స్, అది కూడా సిల్వర్ కలర్లో ఇచ్చారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉండింది అనమాట. అండ్ అంతేకాదు ఇలాంటి ఫ్యాబ్రిక్లో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చాను. అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ మీద కూడా నేను గోల్డెన్ సిరోస్కి స్టోన్స్ అనేది అయితే తీసుకొచ్చాను విత్ ఎంబ్రాయిడరీ తోటి, విత్ కట్ బోర్డర్. అంతేకాదు పోలో పైపింగ్ కూడా తీసుకురావడం జరిగింది. పైపింగ్ కూడా ఏదైతే శారీ కలర్ ఉండిందో అదే కలర్లో ఇంక్లూడ్ చేశారు. అండ్ అంతేకాదు మిడిల్లో వచ్చేసి సిరోస్కి స్టోన్స్, అది కూడా గోల్డెన్ కలర్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉండింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా పూర్తిగా ఎంబ్రాయిడరీ విత్ జర్కన్ స్టోన్స్, అది కూడా గోల్డెన్ కలర్లో తీసుకొచ్చేసాను. అండ్ అంతేకాదు ఇలాంటి కట్ బోర్డర్ తోటి అయితే బ్యూటిఫుల్గా ఉండింది కదా. అండ్ వేర్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఏంటి అంటే రిసెప్షన్ టైంలో అండ్ ఎంగేజ్మెంట్ టైంలో ఇలాంటి శారీస్ బాగా యూస్ అవుతాయి, సేల్ అవుతాయి అన్నమాట పెళ్ళిళ్ళ సీజన్లో. అండ్ ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ ముందే మీ షాప్లో కనుక పెట్టుకున్నట్లయితే ట్రెండీ కలెక్షన్స్ మీ షాపే అవుతుంది. అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ మీద మిడిల్లో వచ్చేసి బీట్స్ వర్క్ ఉండిందనమాట. అండ్ అంతేకాదు కట్ బోర్డర్ కూడా ఇవ్వడంతో కట్ బోర్డర్లో జిగ్జాగ్ బీట్స్ వర్క్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జర్కన్ స్టోన్స్, అది కూడా ఇలాంటి డార్క్ కలర్ మీద ట్రెండీగా తీసుకురావడం జరిగింది. ఫుల్ హెవీ అనమాట. డిజైన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉండింది కదా. అండ్ అంతేకాదు మనకు పోలో పైపింగ్ అనేది డౌన్లో అండ్ పై బోర్డర్లో కూడా పోలో పైపింగ్ అయితే శారీ మొత్తం కూడా ఇచ్చేశారు. అండ్ అంతేకాదు డిజైన్ అయితే బ్యూటిఫుల్గా ఉండింది. ఇదంతా వచ్చేసి పళ్ళు అనమాట. శారీ మొత్తం వర్క్ తోటే ఉండింది. అండ్ సింపుల్గా, అది కూడా అఫీషియల్గా లుక్ ఉండాలి అంటే ఇలాంటి డార్క్ కలర్ మీద వావ్ కదా. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉండింది. అది కూడా జర్కన్ స్టోన్స్ 2 కలర్స్ ఇంక్లూడ్ చేసి, జర్కన్ స్టోన్స్ గోల్డెన్ కలర్ అండ్ అంతేకాదు సిల్వర్ కలర్లో ఇచ్చారు కాబట్టి చాలా యూనిక్గా ఉండింది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇలాంటి ఇందులో కూడా డిజైన్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. కలర్స్ మాత్రం 4 or 6 or 8 కలర్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ జార్జెట్ మీద కట్ బోర్డర్ తోటి ఎంబ్రాయిడరీ తీసుకొచ్చాను. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారా, ఇలాంటి కలర్ కాంబినేషన్స్. అండ్ అంతేకాదు గ్రే కలర్లో థ్రెడ్ వివింగ్ యూస్ చేశారు కాబట్టి ఇలాంటి కలర్ కాంబినేషన్స్కి గ్రే కలర్ అయితే బ్యూటిఫుల్గా ఉండింది కదా. అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే మనకాడ బోల్డ్ అని ఉన్నాయి. అండ్ జిమ్మి చో ఫ్యాబ్రిక్లో కూడా నేను డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చాను. అండ్ ఇలాంటి ఆనియన్ పింక్ కలర్ మీద గోల్డెన్ కలర్ సిరోస్కి స్టోన్స్ అండ్ అంతేకాదు ఎంబ్రాయిడరీ తోటి అయితే హైలైట్ చేశారు. ఈ డిజైనే కొత్త డిజైన్ అనమాట, మీరు కూడా చూడొచ్చు. అండ్ అంతేకాదు లైనెస్లో ప్లెయిన్ ఇవ్వకుండా ఎంబ్రాయిడరీ లైనెస్తో పాటు సిరోస్కి స్టోన్స్ కూడా గోల్డెన్ కలర్లో ఇచ్చారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉండింది. వేర్ చేసుకున్నట్లయితే అఫీషియల్ లుక్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీరు కూడా మీ షాప్లో పెట్టుకొని మంచి మార్జిన్ తోటి సేల్ చేసుకోవాలి ఫ్యాన్సీ శారీస్లో విత్ ఎంబ్రాయిడరీ అంటే ఇలాంటి శారీస్ అయితే మీ షాప్లో కంపల్సరీగా ఉండాల్సిందే. అది మీరు తక్కువ ప్రైస్కి ఎక్కడ తీసుకోవాలని చూస్తున్నారు. మన ఇషితా హౌస్ అయితే సూరత్లోనే అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మీ అందరికైతే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తుంది. అండ్ ఇప్పుడు బిజినెస్ స్టార్టప్ చేసే వారందరికైతే సరికొత్త అవకాశంగా ఉంటుందని పదే పదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ కొన్ని శాంపిల్స్ మీరు కూడా మీ షాప్లో పెట్టుకున్నట్లయితే డబుల్ మార్జిన్ తోటి కంపల్సరీగా సేల్ అవుతుంది. అండ్ అంతేకాదు మనకాడ
సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పేస్తాం. అంతేకాదు మన కాడ సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. మినిమం పర్చేసింగ్ అయితే 20 నుంచి 30,000 వరకు అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.